అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. విరూపాక్షిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 34 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 16 మందికి ఆలూరు జేఎఫ్సీఎం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వీరిని కర్నూలు జైలుకు తరలించారు. అయితే ఎమ్మెల్యే తరపు న్యాయవాది జీవన్ సింగ్ ఆదివారం రాత్రి కీలక పిటిషన్ దాఖలు చేశారు. అట్రాసిటీ కేసులో కూడా రిమాండ్ అంశంపై విచారణ చేపట్టాలి అని కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్పై ఇవాళ కోర్టు విచారణ జరపనుంది. ఇదే సమయంలో ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను భద్రపరచాలి అని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఘటన అనంతరం ఎమ్మెల్యేను తీసుకొచ్చిన చిప్పగిరి పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను కోర్టు ముందు ఉంచాలి అని న్యాయవాది జీవన్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సంబంధిత పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరిచి 2 రోజుల్లోగా కోర్టు ముందు ఉంచాలి అని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇక కేసు విచారణలో ఆ ఫుటేజీ కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది అని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించే గొంతును నొక్కాలి అని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసులు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు అని ఫైర్ అయ్యారు. తలుపులు పగలకొట్టి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురిచేశారు అని, లోకేష్ రెడ్ బుక్ అరాచకానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారనంటూ దుయ్యబట్టారు. ఇలాంటి అక్రమ కేసులు అరెస్టులకు భయపడేది లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అన్యాయం ఎక్కువ కాలం నిలబడదు. విరూపాక్షి పైన పెట్టిన అన్యాయం కేసును తక్షణం విరమింపజేసుకోండి. న్యాయస్థానాల్లో న్యాయ పోవటానికి సంసిద్ధంగా ఎల్లప్పుడూ ఉంటుంది చట్టబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ మీ అన్యాయాన్ని, మీ దుర్మార్గమైన ఆలోచనని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజాబాహుళ్య మధ్య జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.